వైష్ణవి 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 సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మొత్తం వైష్ణవి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరు ఈ వైష్ణవి, అసలు ఏం జరిగింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై వారి భర్త అఘైత్యానికి తెగబడ్డాడా? కనీసం 5 నెలల గర్భిణి అని కనికరం కూడా లేకుండా విచక్షణ మర్చిపోయి ప్రవర్తించాడా? అదనపు కట్నం కోసం వేధిస్తూ ఘోరానికి పాల్పడ్డాడు. ఆ యువతి పేరే వైష్ణవి. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మాదాపూర్ స్వస్థతలం. ఈమె ఓ యూట్యూబర్. ఇప్పుడిప్పుడే తనకంటూ సోషల్ మీడియాలో ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇదే క్రమంలో కొరుట్లకి చెందిన హరిబాబు ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే ఆ తరువాత అది కాస్త ప్రేమగా మారడంతో తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ పెళ్లికి హరిబాబు తల్లిదండ్రులు ససమేర అన్నారు. అయినప్పటికీ వివాహం చేసుకొని వేరే కాపురం పెట్టారు దంపతులు ఇద్దరు కలిసిన తర్వాత కొన్ని రోజులకు వైషమ్మ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వారి ఛానల్కు ఇప్పటికే 48,000 మందికి పైగా సబ్స్క్రైబ్లు ఉన్నారు. ఓవైపు ఛానల్, మరోవైపు వైవాహిక జీవితం అంతా బాగానే సాగిపోతుంది. అనుకున్న సమయంలో హరిబాబు ఇంట్లో ఆస్తి తగాదాలు జరిగాయి. అదే క్రమంలో హరిబాబు కూడా వైష్ణవిని కట్నం కోసం వేధించడం షురూ చేశాడు. దీంతో వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అలా జరిగిన గొడవలు కాస్త పెరిగి పెద్దవిగా మారాయి. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన హరిబాబు వైష్ణవిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కనీసం 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. మరోవైపు నిందితుడు హరిబాబు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడా? హత్య ఘటనతో ఒక్కసారిగా ఉలికిపడ్డ వైష్ణవి కుటుంబ సభ్యులు నిందితుడికి ఉరిశిక్ష విధించాలని పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు చేశారు. లేదంటే హరిబాబును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తులు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అటు వైష్ణవి హరిబాబు మధ్య అబార్షన్ కోసం గొడవ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో నిందితుడు హరిబాబు నోరు విప్పితే అసలు విషయాలు బయటపడతాయంటున్నారు పోలీసులు. అసలు యూట్యూబ్ వైషమ్మకు న్యాయం జరుగుతుందా? వైషమ్మకు న్యాయం తన తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు హరిబాబును అప్పగిస్తే జరుగుతుందా, లేక చట్టమే వైషమ్మను న్యాయం చేస్తుందా? అసలు వైష్ణవికి ఎలాంటి న్యాయం కావాలో ప్రజలారా కింద కామెంట్ చేయండి. అయితే ఇలా కొనసాగుతున్నటువంటి ఈ జీవితంలో హరిబాబు పరిచయం కావడం, వైవాహిక జీవితాన్ని గడపడం, కొన్ని రోజులకు కట్నం వేధింపులు రావడం, ప్రేమించి పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్ల ఆలోచించాల్సిన విషయం. అసలు ప్రతి ఒక్క ఆడపిల్ల ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించాలనేది కింద టుడే న్యూస్ ఛానల్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వైష్ణవికి జరిగిన అన్యాయం పట్ల న్యాయం కోసం పోరాడుదాం. ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితాన్ని కాపాడుదాం.